నా ఫేస్బుక్ ఫ్రెండ్స్కి మరియు యావత్ ప్రజానీకానికి మరియు భారతదేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు వారికి, హైకోర్టు వారికి, లా కమిషన్ వారికి, చట్టసభల వారికి ఒక విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఇటీవల కాలంలో మన సుప్రీంకోర్టు వారు ఆడవారి గురించి కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులు ఏమిటంటే, ఆడవారికి వివాహమైన తరువాత కూడా, వారికి పిల్లలు కలిగిన తరువాత కూడా తమ ఇష్టపూర్వకంగా పరపురుషుడితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం చట్టపరంగా నేరము కాదని స్పష్టం చేసింది. అలాగే మరొక తీర్పు ఏమిటంటే, ఆడపిల్లలకు 18 సంవత్సరాలు నిండిన తరువాత వారు అక్రమ సంబంధాలు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, ఎంతమందితోనైనా పెట్టుకోవచ్చు అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన భారతదేశం ప్రపంచంలో 194 దేశాల్లో కల్లా మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు, కట్టుకు బొట్టుకు, నీతికి నిజాయితీకి ఎంతో పేరుగాంచిన మన భారతదేశానికి మన సుప్రీంకోర్టు వారు ఇలాంటి తీర్పులిచ్చి అపకీర్తి వచ్చేలాగా చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన కోర్టు వారు అన్నట్టుగా వివాహ అయిన తర్వాత వివాహేతర అక్రమ సంబంధాలు పెట్టుకుంటే దానివల్ల వారు ప్రెగ్నెన్సీ అయితే ఆ భర్త అనుమానం వచ్చి DNA టెస్ట్ చేయించితే ఇది అక్రమానికి వచ్చిన ప్రెగ్నెన్సీ అని తెలిస్తే అప్పుడు ఆ ప్రెగ్నెన్సీని అయిన ఆవిడ ఓ బిడ్డకి జన్మనిస్తే ఆ బిడ్డ సుప్రీంకోర్టు వారు తీసుకుంటుందా, లేక అక్రమంగా వచ్చిన ఆ వ్యక్తి తీసుకుంటాడా, లేక అనాథ శరణాలయంలో తల్లిదండ్రి ఎవరో తెలియని బిడ్డగా అనాథ శరణాలయంలో విడిచిపెడతారా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. మన భారతదేశంలో ద్వాపర యుగంలో కూడా ధర్మం, నీతి పెంపొందించి ధర్మం ఎప్పటికీ గెలుస్తుందని నిరూపించారు. అప్పుడు పాండవులు ధర్మం వైపు ఉన్నారు కాబట్టి పాండవులు గెలిచారు. త్రేతాయుగంలో రాముడు ధర్మం వైపు నిలిచాడు కాబట్టి రావణుడు ఓడిపోయాడు. అలాగా ఆ యుగాల్లో ధర్మాలు, నీతులు, నిజాయితీలు, సాంప్రదాయాలు మనకి ఎన్నో ఆదర్శాలుగా చూపించారు. ఈ కలియుగంలో మనం వాటిని పాటించటం మానేసి మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తాము. దానికి తోడు ఇలాంటి కోర్టు తీర్పుల వల్ల ఈ భారతదేశంలో ఎన్నో ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలిస్తుంటే పరాయి వాడు మన దేశాన్ని పాలించడం కుదరదని మన దేశాన్ని నుంచి ఎందరో ప్రాణాలు అర్పించి తరిమి కొట్టారు. అలాంటిది భార్య పరపురుషుడితో వెళ్తాం తప్పు కాదని మన సుప్రీంకోర్టు వారు తీర్పటం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాది నీది సమస్య కాదు, 150 కోట్ల మంది సమస్య. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారండి? మా బిడ్డ ఎలాంటి రిమార్కు లేకుండా, మచ్చ లేకుండా, చంద్రుడికైనా మచ్చ ఉండొచ్చావు కానీ మా అమ్మాయికి మచ్చ లేకుండా పెంచాలని
ఆశతో బిడ్డల్ని పెంచుతుంటారు. అలాంటి బిడ్డల్ని తమ ఇష్టంతో వాలంటరీగా వృత్తిని ఎంచుకుంటే వారిని ఏ విధమైన చర్యలు తీసుకోకూడదు, వారి మీద క్రిమినల్ కేసు పెట్టకూడదు, సెక్స్ వర్కర్లుగా గౌరవించాలని కోర్టు వారు ఆదేశించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఇలాంటి సమస్యలు మనమందరము ఎదిరించాలని, అలాగే కోర్టు వారు కూడా ఒక ధర్మాసనం కమిటీ ఏర్పాటు చేసి ఇలాంటి తప్పిదాలు జరగటం వల్ల ఈ సమాజం ఎంతవరకు నష్టపోతుందో, ఎంతవరకు మనం ఇచ్చిన తీర్పు మంచి జరుగుతుందని ఒక చర్చించి ఇలాంటి తీర్పులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన భారతదేశాన్ని మంచి భారతదేశంగా ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇదేమన్నా బ్యాంకాకా లేకపోతే నేపాలా? వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు బ్యాంకాక్లో. మన దేశం అలాంటి దేశం కాదు కదా. మన దేశానికి ఒక ప్రసిద్ధి, ఓ చరిత్ర ఉంది. ఇలాంటి చరిత్ర ఉన్న దేశాన్ని విచ్ఛిన్నం చేయకుండా మంచి ధర్మం వైపు నడిపించాలని, నీతి నిజాయితీలతో బతుకుతూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది అందరూ గమనించి దీన్ని అందరికీ షేర్ చేసి కోర్టు వారు ఇలాంటి తీర్పులు ఇవ్వకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తాం.